సభకు విచ్చేసిన జనానికి నా వందనాలు. ఈ సభకు విచ్చేసినటువంటి శ్రీమతి రమాదేవి గారిని శిరస వహించి ఆహ్వానించుటకు నాకు తగిన ఆధిక్యత లేదు. పూర్వకాలంలో శ్రీమతి రమాదేవి గారి నృత్యమును అతి ఘనమని పొగడని, తన చిన్నతనం నాటి గొప్పతనానికి సాటి లేదంటే అది నెమలి తోకను కాకి తోకగా భావించినట్లు. ధన్యవాదములు. మొదలు పెడదామా? ఈ సభ ప్రారంభమైందని నేను తెలియజేస్తున్నాను. అందరికి బాలుడను భక్తితోనయ్యా గడిచ పరము మీకయ్యా అయ్యా నీ గొర్రె మేకనయ్యా నీ బాతనయ్యా నైనా నైనా దేవుడుగా పాల్గొనడం కృష్ణుడు అతనికే ఎరుక కోకలు ఇస్తున్నాడు, గుంజుతున్నాడు. అవి ఏకదాలుగా గుంజుతాలుగా ఆడు మూచపై కింద పడిపోయినాడు. ఏమని శపథం చేస్తుందంటే ద్రౌపది, మూర్ఖుడా ఓ మూర్ఖుడా, పల్లోకాలు నిన్ను బట్టి కూడా నీ రక్తం నియించుకొని నా దుట్టుకు పెట్టుకొని మళ్ళీ అంతవరకు కట్టలు కట్టిన ఇదే పెద్ద అవతిది. నీ పేరు ఏం పేరు? వనజ. నీ పేరు? లచ్చి. చాలా మంచిగా ఉన్నారే మీరు. నీ గజ్జే వాపస్ ఇవ్వడానికి వచ్చినాం. సరే, కానీ మీకు ఏమి ఇవ్వాలి? నేను ఒక ముద్దు ఇస్తాను, ఒక ముద్దు ఇస్తాను. చేదుస్తానమ్మా, చెయ్యి. సోది చెప్తానమ్మ సోది, నిజము చెప్తానమ్మ నిజము, రాబోయే చెప్తానమ్మ రాబోయే చెప్తానమ్మ, పోబోయే చెప్తానమ్మ, సోది చెప్తానమ్మ సోది. సరే వనజ, 100 కొడుకులు ఉంటారంటే నాకేమిస్తావు? మరి పార్వతి ఒక్కతే నీకు డ్యాన్సులో సాటిస్తుందంటే నాకేమిస్తావు? నీకు పైసలు చాలా వస్తాయంటే నాకేమిస్తావు వనజ? అప్పుడు నీకు సగం ఇస్తా. నాకు ఇవ్వవు నువ్వు, నా పద్మని అదిమేస్తావు నా పడకల్లో. నువ్వు నా గజ్జ ఆపచేస్తున్నా నీకు, నీతానే ఉంచుకో వనజ. సరే పోండి పోండి, టాటా 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 టాటా. Good morning, teacher. Good morning, sit down. Thank you, teacher. Vanaja, are you talking? Late, teacher. Talk in English. Did you buy a textbook? Lachi and I will sharing. Come here. నీకు ఇదే లాస్ట్ వారం. మీ నాతో చెప్పు. గో బ్యాక్. సిట్ డౌన్.
లచ్చికి థ్యాంక్స్ చెప్పావా? చూడం ఉండు వనజ. ఒక కేజీ బెల్లం. లచ్చి గెలిగారిని నాకు డాన్స్ నేర్పిస్తుందంటవా? ఆమెకు డాన్స్ చెయ్యదా? నాతో చెప్పావా? ఇక్కడ నా పైసలు లేకుంటే నాకు బొక్కలు ఇరగదీస్తాను చెప్పు. ఇస్తామని చెప్పిందే. ఓయ్, దేనికి పనికిరాని పిరికి పందా, నేను అన్నానని చెప్పు. కొంచెం పసరు కావాలా నీ దానికి? ఏయ్, ఏయ్, పసరు పసరు. ఏయ్, ఏయ్, ఓకేనా? నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అంతేనా? అంతే అమ్మా, డాలర్లు ఎక్కువైపోయినాయి. నాన్న రాంబాబుకి పైసలు కావాలా? వాడు 50 వాడు చేద్దాం అమ్మా. దొంగలాంచావు సంపూర్ణమైన ముండాకులు. నీకు బడి అంటే ఇష్టమేనమ్మా? అవును, ఎందుకు? రోజు పోతూ ఉండాలని ఉందమ్మా. నీకు నన్ను పనికి పంపాలని ఉంటే పోతా, కానీ అంటే ఏంటమ్మా? కానీ జమీందారుని ఇంటికి పంపుతానంటేనే పోతా. జమీందారు ఇంటికి ఎందుకమ్మా? ఊరికేనే. Hey. అదండమ్మా. నమస్తే అమ్మా. నా బిడ్డ అమ్మా. నమస్తే అమ్మా. మీ ఇంట్లో పని ఏమన్నా ఉన్నదా? పని ఏమైనా దొరుకుతుందని తీసుకొచ్చానమ్మా. ఎట్లాంటి పని అయినా అమ్మా? పని బాగా చేస్తుందమ్మా, చదువువచ్చు, రాత కూడా వచ్చమ్మా. తెలుగులో ఇంకా ఇంగ్లీష్లో కూడా వచ్చమ్మా. ముందు ఎప్పుడైనా బలరాన్ని కాసిందా? లేదు, కానీ మేకలకైతే పాలు పిండడం వచ్చమ్మా. ఇంకా వంట చేయడం కూడా వచ్చు. ఇంకా చెట్లు ఎక్కడం కూడా వచ్చమ్మా. ఏంది? మీ తోటలో పండ్లు తెంపడానికి. నా తోటలో పండ్లు ఎప్పుడైనా దొంగిలించావా? నువ్వేనా ఆ రోజు పొరగాళ్ళతో జగడా పెట్టుకుంది? ఏ పోరగాలమ్మా? కనీసము అబద్ధమైతే సరిగ్గా చెప్పలేదు. ఈ రోజుల్లో అది మంచి గుణమే. ఏమో కానమ్మా, చిన్నప్పుడు నీవు ఏ పోలికలు ఉన్నా అవే పోలికలు ఉన్నా దగ్గర. సరే, నీకు నెలకు 500 రూపాయలు, అన్నము, ఇంకా ఉండడానికి గది ఉంటుంది. అర్థమైందా? సరే పో. నమస్తే అమ్మా.
ఓ పిల్ల నీకు డ్యాన్స్ ఇంత బాగా ఎవరు నేర్పిండట? నేనే నేర్చుకున్నా అమ్మా. ఆహా, బాగానే తెలుస్తుందిలే. ఇంకా పోయి పని చూసుకో. అమ్మా ఆ? ఎవరో చెప్పిండ్రు నేను గొప్ప డాన్సర్ని అవుతానని. కానీ నాకు ఎట్లా నేర్చుకోవాలో తెలియదమ్మా. ముందు పని చేయడం నేర్చుకో. ఎవరైనా మామూలు మనుషులు కోళ్ళ వెంబడి పడి పిస్తోల్తో కాలుస్తారా? లేదమ్మా, ఆ? వాటిని గూళ్ళలోకి తోలాలని వెంటపడ్డానమ్మా. అట్లానా? పిల్ల అంతే కోసావా? బాగానే కోసిండ్లే. ఓ పిల్ల ఎక్కువ మాట్లాడు, అమ్మగారికి చెప్పి బర్రకాడు పంపిస్తా తెలుసా? పో అమ్మకు చూపెట్టినప్పుడు సనగునో దొడ్డుగునో లే. సేతు బంధన భక్త చందన రామ వందనము రఘునందన శ్రీరమానాతో వాదమానే. తెలిసింది ఎవరో చూస్తున్నారని. అమ్మగారు, ఈ ఉల్లిపాయలు ఇంకా సన్నగా కొయ్యాలా? అమ్మగారు, మీ సంగీతం వింటుంటే ఎంత బాగుందంటే అది వింటుంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చేసాయమ్మా. నిజంగానా? ఉల్లిపాయల వల్ల అయితే కాదు కదా? లేదమ్మా, మీ సంగీతం వల్ల. అయితే నీకు ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలని ఉందా? లేదమ్మా, డాన్స్ నేర్చుకోవాలని ఉంది. ఓ ముందు నేర్చుకోవాల్సింది నీ అంతస్తు. డ్యాన్స్ కాదు, సంగీతం కాదు. ఎవరు గెలుస్తున్నారు? అమ్మగారు గెలుస్తారు, ఇంకెవరు గెలుస్తారు? నాకు కూడా వచ్చు ఆడడం. నీకు వస్తే నీతో పోయి ఆడుకోరాదు? నిన్ను ఓడించగలడు తెలుసా? అంత ధైర్యమే నీకు? సిగ్గులేందానా? నోరు ముయ్యండి ఇద్దరు. ఎట్లా తెలిసే దీన్ని ఇంత ఖచ్చితంగా ఓడించగలవని? చూడండి అమ్మ చూడండి, దానికి ఇంత అయినా సిగ్గు లేదు. నీకు అంత బాగా వస్తే అమ్మ తగిన వారం జీతం చెట్టు కట్టి ఆడి చూడరాదు? పెడతా. కానీ గెలిస్తే? గెలవనని తెలుసు, కానీ గెలిస్తే అమ్మగారు నాకు డాన్స్ నేర్పిస్తుందా? ఇంకా సంగీతం కూడా. బాగానే హుషారుంది పిల్ల. సరే కూర్చో. అయ్యో అమ్మగారు, నిన్ను కావాలని అమ్మ గెలిపిస్తుంది. అది అట్లా ఎర్రిగా ఆడు, ఇంకోసారి అమ్మతో ఆడుతున్నాను అనవు. అది ఎర్రిదేం కాదు. ఎప్పుడు ఓడిపోవాలి, ఎట్లా ఓడిపోవాలి దానికి బాగా తెలుసు. సరే ముందు సంగీతంతో మొదలుపెట్టు. చాలు చాలు, నీకు నిజంగా ఏం నేర్చుకోవాలో నాకు బాగా తెలుసు. కూర్చో. నోరు మూసుకొని విను. సారీ
డ్యాన్స్ అయితే నీ అంతకు నువ్వే బాగా నేర్చుకున్నావు. సంగీతం గురించి పూర్తి మర్చిపోయావా? మళ్ళీ అది పిచ్చిదేం కాదు. ఇప్పుడు చూడు ఈ రక్తం దాని ప్రయత్నం సఫలం ఎట్లా చేస్తుందో. ఈరోజు నువ్వు మందు పెట్టుకోవచ్చు, కానీ మధ్యాహ్నం వరకే. నిలబడడం అయినా ఎవరైనా అట్లా నిలబడతారా? సరిగ్గా నిలబడు, ఛాతి ముందుకు పెట్టు. కాళ్ళు సరుగు పెట్టు. ఏంది ఇది? చేతులు సరిదిద్దే కాళ్ళు పోతాయి, కాళ్ళు సరిదిద్దే చేతులు పోతాయి. ధేర్ ధేర్ తై. చూడు, ధేర్ ధేర్ తై, ధేర్ ధేర్ తై. సరే చెయ్యి. ధేర్ ధేర్ తై. అబ్బా, ఇట్లా విసిగించే పిల్లని నేను ఎక్కడా చూడలే. కాళ్ళు నొప్పి పెడుతున్నాయమ్మా. అది చాలా మంచిది, అట్లా నొస్తేనే నీకు వస్తుంది. మళ్ళీ ధేర్ ధేర్ తై, ధేర్ ధేర్ తై, ధేర్ ధేర్ తై, ధేర్ ధేర్ తై. తై తై దిద్ది తై, తై తై దిద్ది తై. ఏందది? చేతులు హవాయికి పంపాలని ఉందా? సరే పెట్టు. లాభం లేదమ్మా మనం చెప్పి. సరే చూద్దాం. తై తై దిద్ది తై, తై తై దిద్ది తై, తై తై దిద్ది తై, తై తై దిద్ది తై. పర్వాలేదు, ఈసారి చేతులు ఇంకొంచెం తొందరగా కింది తీసుకురావాలి, ముద్రని ఇక్కడ మార్చాలి. సరేనా? ఇంకో జతి మొదలు పెడదాం. మీరు కూడా సరిగిలబడు. తాం దత్తై తైహిత్త తా తైహి తైదత్ తాం దత్తై తైహిత్త తా తైహి తైదత్ తాం దత్తై తైహిత్త తా తైహి తైదత్ తాం దత్తై తైహిత్త తా తైహి తైదత్. పర్వాలేదు. వచ్చి నీ దోశ మేలైందా? ఇప్పుడు ఎంత బాగా చేస్తుందో. లేదు లేదు, అదేం లేదు, కానీ దానికోసమైతే ప్రయత్నమే కాదు, ఓపిక కూడా ఉండాలి కదా. ఆ రెండు నాకు చిన్నప్పటి నుంచి ఉన్నవే. ఇన్ని సంవత్సరాలు వీళ్ళంతా నన్ను మర్చిపోయినరు. నేను ఎట్లాంటి డ్యాన్సర్ నుండే. ఇప్పుడు చూపిద్దాం. మంచి సంగీతం వాళ్ళని తెచ్చి పెడతా ఈమె కోసం. చూసుకోండి, నా గుమ్మం ముందల ఈమె కోసం పాడాలని ఎదురు చూస్తూ కూర్చుంటారు. రాదమ్మా, మనజ, నీకు ఒక బహుమానం తెచ్చిన కూచిపూడి డ్యాన్స్ కోసం. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయమ్మా. ఇవే సస్తాలో దొరుకుతాయి.
తంగడ తగదరి కిడతకదం తద్ది తంగడ తగదరి కిడతకదం జై తంగడ తగదరి కిడతకదం ధీం ధీం ధనాధిర తన్నాధిర తన్నాధిరే 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 ధీం తతద్దిం తతద్దిం తద్దండ దండ తద్దండ కిడతకదరి కిడతకద జడ్డు జడ్డు తజడ్డు కిడతకదరి కిడతకద జడ్డ దండ తద్దండ కిడతకదరి కిడతకద దిం గిన్నత తక్క జడ్డ కిడతకదరి కిడతకద జడ్డ దండ తద్దండ కిడతకదరి కిడతకద జడ్డు జడ్డు తజడ్డు కిడతకదరి కిడతకద దండ తద్దండ కిడతకదరి కిడతకద దిం తరి కిడతకద తక్క జడ్డ కిడతకదరి కిడతకద జడ్డ దండ తద్దండ కిడతకదరి కిడతకద జడ్డు దం కిడతక జడ్డు కిడతకదరి కిడతకద దండ తద్దండ కిడతకదరి కిడతకద తక్క జడ్డ తరి కిడతకద తక్క జడ్డ కిడతకదరి కిడతకద కదని తారే తారే నరదితో కదని తారే నరదితో కదని తారే నరదితో కదని తారే తారే నరదితో కదని తారే నిన్నే కోరియున్నదిరా నీపై మరులు కొన్నదిరా నిన్నే కోరియున్నదిరా నీపై మరులు కొన్నదిరా పన్ను గదాని నేలుకోర పన్నె కాడ శ్రీకృష్ణ రాజేంద్రది వేదనాదిర సన్నాదిర సన్నాదిరైరి వేదనాదిర సన్నాదిర సన్నాదిరైరి నాన్న ఏమైంది నాన్న నాన్న పడవ పోయిందమ్మా అసలు రాంబాబు వాళ్ళ తండ్రి పడవ తీసుకుని అన్నాడమ్మా దా పడవ పోయింది దా నాన్న పడవ పోయింది ఉండే పడవ పోయింది పడుకో వదులు ఉండు. నేను 300 రూపాయలు గెలిచాను ఇంకొక దానికోసం జమ చేసుకోవచ్చు జమీందారి కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడు ఆమె ఈసారి బోనస్ ఇస్తుంది అది కూడా తెస్తా తిండి బాగా పెడతారమ్మా అవును ఎందుకు నేను లావుగా అవుతున్నానా ఎందుకమ్మా అంత కసురుకుంటావు నువ్వు ఎప్పుడంత తాగెందుకుంటావు పర్వాలేదులే ఒక్కతోన బాగానే తయారవుతుండు రాగానే శేఖర్ బాబు నిన్ను ముందే గమనిస్తాడులే. నేను తయారయ్యింది గుడికి పోవడానికి కానీ ఇంత మంచి చీర ఎందుకు కట్టుకున్నావు ఈరోజు ఈ చీరనా ఎంత ధైర్యమే నీకు సిగ్గులేందానా? చిన్నప్పటి సంధి శేఖర్ బాబు నాకు తెలుసు ఎత్తుకున్నాను తానని చెప్పించినాను తెలుసా నీకు? శేఖర్ బాబు వచ్చిండు కార్ వచ్చింది కృష్ణప్ప రాములు అమ్మా అవునమ్మా ఇప్పుడే పోతున్నా సరేనమ్మా
బాబు గారు మీ స్నానం తయారు చేయొచ్చా? బాబు గారు మీ వేప మర్చిపోయాను, తీసుకురావచ్చా? సరసుడ జాగేలరా సరసుడ జాగేలరా తారా సరసుడ జాగేలరా తారా రమణిని పొగడగా రయమునరారా రమణిని పొగడగా రయమునరారా సరసుడ జాగేల సరసుడ జాగేల చెరువపు నెమ్మలికి నాట్యమునే పేరా కులుకుల నడకరా ఎంచకనే తేరా నలువకు తరమా ప్రియా నను మేచ చలుబుడరా వేలరా నిదవ 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 మగరి సరసుడ జాగేల సరసుడ జాగేల. ఏమైంది? ఏం కాలేదు. ఏం నిశ్చయించావు బాబు? నిలబడాలని ఉంది, కానీ గెలుస్తామో లేదో తెలియడం లేదు. పిచ్చి పట్టిందా నీకు? ఇన్ని సంవత్సరాలు నేనేం చేశాను అనుకున్నావు? నిన్ను కలవడానికి స్టేషన్లో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూసావా? కానీ రావు గారు చెప్తున్నారు మాకు 40% కన్నా ఎక్కువ ఓట్లు రావని. 6 పార్టీలు నిలబడుతుండగా దాని కొద్ది ఎక్కువ మనకెందుకు? చూసుకోండి, మన శేఖర్ బాబు ఒకరోజు చీఫ్ మినిస్టర్ అవుతాడు. నిన్ను అట్లా ఎవరంగమన్నారట, సరిగ్గా నిలబడు. బాబు గారు ఇంకా చూస్తున్నారు. సరిగ్గా చెయ్యి. పోస్ట్ పోస్ట్. నువ్వా? నేనే. నా రూటు మారింది. కానీ కొన్ని చాలా పెరిగినాయే. నువ్వంతా గమనిస్తావు కదా. అవును, నీకెన్నేళ్ళే? 15. నీకు? నువ్వు చాలా బాగున్నావే. ఇదైతే నీకు చెప్పాల్సిందే. చూడాలనుందా? ఏం చేస్తున్నావు? ఎవరైనా చూసారు? ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నావు?
చూపి. మీరే సరే అయితే పోతాం. ఇద్దరం కలిసి చేద్దాం. సరే ఎట్లా? ఎట్లా అయింది? ముందు బటన్స్ తీ. తొందరగా, ఎవరైనా వస్తారు. తొందరగా. ఏంటది? ఎండిపోయిన రొయ్య ఎంత ఉంది? మా నాన్న పడవలో దొరికిందా? ఏం రా? పరిగెత్తండి. ఏమైంది? పరిగెత్తరా? బాబా ఆనే పెద్ద కొనిసిలుగా ఉంది. ఎక్కడ? ఆగండి ఆగండి. మీకు గలీజ పని చేయాలా లేదా? రే పొట్టడా, నోర్మోయ్. ఏం రా? ఇప్పుడు మీరు గలీజ పనులు చేస్తారా లేదా? లేకపోతే అమ్మకు చెప్పాలా? ఏండి? సైకిల్ చైన్ తెచ్చి ముట్టింది ఎప్పుడైనా దంచిండ్రా? అమ్మా వీళ్ళు గలీజ పని చేయాలని ట్రై చేస్తున్నారు. ఎక్కువ చేసినామంటే దెబ్బలు పడితే మళ్ళా. ఓయ్ లాస్ట్ సారి చెప్తున్నా. రే పొట్టడా, నోర్మోయ్. ఒకటి. ఏం రా? దంచుతా చూడు. రెండు. వచ్చినట్ట మళ్ళా గుద్దుతా. మూడు. సరే నేను పోతున్నా. యాదగిరి ఉండు. యాదగిరి ఉండు. యాదగిరి. పోతున్నా. యాదగిరి ఉండు. యాదగిరి. యాదగిరి. ఇట్లాంటి మాట బయట పడితే ఎంతమంది పొరగాళ్ళు నేను పెళ్లి చేసుకోవడానికి తయారవుతారు తెలుసా? దగ్గరి నేను పెళ్లి చేసుకోవాలని ఉందా? ఉత్తమ్మా, నేను అట్లా చేసేదాన్ని కాదు. వాడు మా నాన్న పడవ తీసుకున్నాడు కాబట్టి పగ తీర్చుకోవాలంటే ఇట్లా బ్లౌజ్ చెప్పుకోవచ్చా? నీకు ఎంతమంది ఆడపిల్లలు తెలుసా అట్లా చేసేవాళ్ళు? రాదమ్మా, అమ్మ నువ్వు అట్లే చేస్తావా? ఈ పిల్లను నేను ఎంత మంచిగా చూసుకున్నాను. వేరే ఎవరైనా అట్లా చూసుకుంటారా? పిల్లని బయట చూడకపోతే చూడరమ్మా. మళ్ళీ చెప్పమ్మా, ఈ పిల్లకు నన్ను అంటారని అనుకుంటుంది. నేను బయట మందంతా రోత పిల్ల అని పిలవాలని ఉందా? మరి పో, ఆలోచించు నీ రూమ్కు పోయి పో. రండి అమ్మగారు. అమ్మగారు వచ్చింది, లేండి. కూర్చోండి. మీ అందరికీ ఈ బోనస్ మీద అర్హత లేదు, కానీ శేఖర్ బాబు రావడం మనందరికీ ఎంత సంతోషకరమైన సందర్భం కాబట్టి నేను మీ అందరినీ మన్నిస్తున్నాను. రాము, రాము ఇదైపోయిందా? ఢిల్లీ కూర్చో. కృష్ణప్ప 300. అప్పన్న, మహేష్, శేఖర్ ఎంత ఇచ్చినావు? 900. రాజా రా దా. నేను మాట్లాడమని అన్నానా?
మళ్ళీ లెక్క పెట్టు. ఇప్పుడే లెక్క పెట్టాను కదా. లెక్క పెట్టు, లెక్కలో ఏదో తప్పు ఉంది. అయిపోయింది. లెక్క పెట్టడం రాకపోతే ఒక మాట, అది పెద్ద దోషం ఏం కాదు కదా. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడడం అది వేరే మాట. తెంపు నాకు. నేల మీద ఉన్నాయి కదా బాబు గారు. నేల మీద ఉన్నాయి, నువ్వైతేనో. అయితే మీరే ఎక్కొచ్చుగా చెట్టు. ఏంటి ఏమన్నావు? నేనేదో అడిగాను, వినపడతా లేదా? ఎవరితో మాట్లాడుతున్నాను? లే లే అన్నాను, లే. ఆఖరిసారి చెప్తున్నాను, లే. పని నుంచి తీసి పడమంటావా? అంతే నీ పని. తీసేస్తున్నాను. ఇంకొకసారి ఇక్కడ అడుగు పెట్టకు, అర్థమైందా? ఒకవేళ నేను ఎందుకు పెట్టలే? కాదమ్మా, అన్నం పెడితే. నాకు ఎదురు మాట్లాడకు. నేను ఎదురు మాట్లాడలేదు. ఇప్పుడే పోయి పెట్టుకో. ఇది సగంలో విడిచిపెడితే అమ్మ కోపం చేస్తుంది. అయిపోగానే పోతా. నేను ఇప్పుడే పో అన్నాను. పో, లే. ఈ మాత్రాలు కుక్కలు ప్రతిరోజు చెప్పు. ఇప్పుడే మొదలుపెట్టు. అమ్మా, చూపించాలంటే చాలా ఇష్టం కదా, నేను చేయవచ్చా? వణిజ వణిజ ఏమైందమ్మా? ఏమైంది? ఎవరు చేశారమ్మా ఈ పని? పొలంలో
ఊరుకోరా ఎవరమ్మా బయట వారా అబద్ధాలు చెప్పకుండా చెప్పమ్మా ఎవరు తీసుకురమ్మా అబద్ధాలు చెప్పక్కమ్మా నాకు ఇష్టం లేదు నాకు చెప్పండి ఎవరు లేకుండా ఇప్పుడు ఆ పాపకు నేను ఉండగలను చాలా మంట కింద జమీందారు మాటనే సాగుతుంది బీదల మాట ఏమన్నట్టు సాగది బయట ఎవరన్నా ఇంటి కూడా నిన్ను చేస్తూ కూడా కోరుకోడక ఏడు తాగినావా పైసలు ఎక్కడి నుంచి వచ్చినా నీకు సిగ్గులేదా ఏమమ్మినావు డాన్స్ పైసలతోనా నీకెందుకు ఇవ్వాలి నా డాన్స్ పైసలు ఏం చేస్తామంటారు తాగడం పడుకోవడం తప్ప ఓ నా జీవితమే ఇట్లయిందంటే ఏడుస్తూ పడుకుంటావు పుట్టినప్పుడు అమ్మతో తాగి పిల్లలాగని చెప్పానమ్మా నాకైతే లోకలోకెల్లా అందమైన కాకి అనుకున్నమ్మా అప్పుడు ఎంత సంతోషపడారో తెలుసమ్మా అప్పుడే అమ్మకు మాట ఇచ్చాము సారా తాగమని ఎన్నిసార్లు చెప్తావు నాకు ఈ పిచ్చి కదా మానాలని ప్రయత్నం చేస్తున్నామ్మా కానీ వదిలిపెట్టలేకపోతున్నామ్మా పిల్ల వస్తావా 10 నిమిషాలు ఎక్కువైతే 15. కింద కొన్ని బర్రెలు ఉన్నాయి పోయి వాటిని అడగరాదు దూడ పుట్టిన తర్వాత దాన్ని అమ్మి ఒక బలిసినదాన్ని తెచ్చుకో అప్పుడు మా నాన్న పడవలో హాయిగా ఊగొచ్చు అంతే కదా అడిగింది ఒకటి ఫ్రీగా దొరుకుతుందో చూద్దామని వచ్చి అరే నేను నీకు ఇట్లా తెలుసే నీ కాళ్ళు చప్పుడు పెట్టి నేను బయట ఏదో విన్నాను అది పచ్చి అబద్ధమే కానీ నీతో చెప్దాం అనుకున్నాను నాకు వినాలని లేదు చెప్పకు రాంబాబు అందరితో అంటున్నాడు మీ నాన్న నిన్ను ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడంట అంటే వాళ్ళ నాన్న మీ నాన్న అప్పు వదిలేస్తాడంట నిజంగానా ఏ ధర కమ్ముడిపోయినానంట డిస్కౌంట్ దొరికిందా వాళ్ళకు దేనికోసం డిస్కౌంట్
నీకు దసవనం ఇంట్లో పని అంటే ఇష్టమేనా అమ్మ? అంటే ఏమంటున్నా దోసానం ఇంట్లో పని మానేమంటున్నావా? అది కాదులే కానీ నీకు దారి చేస్తే మంచిదేమో అని నా ఆలోచన అమ్మ. అంటే నన్ను పెళ్లి చేసుకోమంటున్నావా? అసలే కాదులే కానీ అదే మంచి కుటుంబం నుంచి సంబంధం వచ్చి అది వేరే మాట కదమ్మా. అది నిజమే కానీ పిల్లడైతే కొంచెం అందంగా ఉండాలి. అదే కాదు కొంచెం సన్నగా, కొంచెం నల్లగా, మరి పొడుగా కూడా ఉండాలి కదా. అదే రాంబాబు లాగా ఉండాలంటావు అమ్మా. వాడిలాగినే నేనైతే అనుకోని కూడా అనుకోలేదు. కానీ మన ఇద్దరం వాడి గురించి అనుకోవడం ఎట్లయింది? అందరు చెప్పకుండా పోతే ఇంట్లో పనులు ఎట్లా నడుస్తాయి అనుకున్నావు? నాన్నకు ఆరోగ్యం బాగాలేదన్న ఏదైందా? ఆహా, నువ్వు ఆమెను వెనకేసుకురావడానికి చూడకు. నిజంగా ఆయనకు జబ్బు చేస్తే పోయేటప్పుడు ఎందుకు చెప్పిపోలే? మళ్ళీ తిరిగి వస్తుందో రాదో కూడా నీకు తెలియలే. మళ్ళీ ఇంకోసారి అట్లయితే నీ పని అంతే. ఏమైంది? ఎట్లాంటి నాయక స్వరూపం చేస్తున్నావు? విరహ నాయకి. అయితే అంత కోపంతో ఎందుకు చూస్తున్నావు? మళ్ళీ మొదలు పెట్టచ్చా? ధ్యానం పోయింది. సరే, ముందు నుండి మొదలుపెట్టు. బాగున్నారా? ప్లీజ్ అవును బాబు. ఎలాగా పర్వాలేదు బాబు. కొంచెం మన శేఖర్ బాబును సంగారెడ్డి నుంచి నిలబెట్టాలనుకుంటున్నా. అక్కడే కదా మనకు బలం ఎక్కువ. అమ్మా అక్కడ అపోజిషన్ వాళ్ళు అక్కడ రామరెడ్డిని నిలబెడుతున్నారమ్మా. వాళ్లకు ఒక చిన్న వంక ఉంది. రామరెడ్డి దుర్మార్గుడు, దొంగ.
ఎంతమంది ఆడవాళ్ళని పాడు చేశాడు వాడు. వాళ్ళ విషయాలు మనకు చాలా తెలుసు. అందుకు మన శేఖర్ బాబు మీద ఏ వంక పెట్టగలడు? ఏమీ పెట్టలేడు. వనజ, ఏమైంది? వనజ, 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 అమ్మగారు నేను పిలుస్తున్నా. నాకు ఇంకా బాగలేదు. నీ గురించి అమ్మకు తెలిసిపోయింది. దేని గురించి? నువ్వు వాంతులు చేసుకున్నావు కదా, అమ్మగారికి అనుమానం వచ్చింది. చెప్పుకున్నాను. ఏమని? ఇదేనా నీకు నేను నేర్పించింది? ఆ? ఆ? మీ నాన్న ఇక్కడ ఉంటే ఏం చేసేవాడు తెలుసా? ఊరు కూడా చిన్న చిన్న పిల్లరా, సిగ్గు లేదు. ఎట్లా చేస్తారా? చూడరా, చూడు, సిగ్గు లేదురా. ఇంకా నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలే? ఎందుకు రాలే నాకు అర్థం కావడం లేదు. నీకు ఇప్పుడు వెంటనే అబార్షన్ చేయిస్తున్నా, అర్థమైందా? వనజా, ఎక్కడ పోతున్నావు? రాదమ్మా, పట్టుకో. ఉంది కానీ ఎక్కడున్నాయంట? ఏంది చాలా రోజులకి మందు కింద బాగా కొడుతున్నావా? నువ్వు మాట్లాడుగానే వచ్చా. ఏంది? నువ్వు అనోజం రాయటానికి కొంచెం స్థలం కావాలి. ఎందుకోసం? ఇదంతా పిచ్చుతానో నాకు కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు. ఎవరు ప్లాన్ అంటే ఇది? ఈ ప్లాన్ నాదే. మీ అమ్మాయి కూడా ఒప్పుకుంది. అయితే ఇద్దరిది కూడా అనుకో. ఇది బయట ఎవరికైనా తెలిస్తే, తులసానమ్మ తెలిస్తే ఎట్లా? తర్వాత సంగతి కానీ వనయోజన ఉంచడానికి అయితే పైసలు అయితే నా దగ్గర ఉన్నాయి. చూడు సోమయ్య, నాకైతే ఈ కడుపు తీసేస్తే మేలనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళు కొంటారు కదా. నేను చెప్తున్నా, వాళ్ళు కొంటారయ్యా. ఎదట్లా? రేపు నా బిడ్డ న్యాయం ఎట్లా అవుతుంది? మరి నీ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందయ్యా? ఇంతకన్నా మేలే కదా. సరే, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు? అనిలో నీ గోశాల ఉంది కదా, నీ గోశాలను ఉంచడానికి తీసుకొచ్చా. చూడు సమయం ఇప్పుడైతే నేను అదంతా ఆలోచించలేను. నా పూజ సమయం అవుతుంది. లచ్చి, పూజ సామాన్లు తీసుకుంటా. విఘ్నేష్, నేను కూడా వస్తున్నా. ఉండయ్యా, లచ్చి, నీ సాయం కావాలి. అదొకటే విధం. నిజంగా ఇదే కావాలా? ఎక్కడికి? ఏం చేస్తున్నావే? ఏంటిది? ఏను కోసం. ఎందుకే? ఇక్కడ నడువు చెప్తున్నాడు. ఎక్కడికి? పూజకి వెళ్తున్నాడు. నడువు చెప్తా కదా. ఎక్కడికంటే నాన్న, ఏనుగు కడుపుతో ఉన్నప్పుడు అది శుభమే కదా. అవును, ఎందుకు? చూడరాదు, అది వనజం దీవిస్తుందో లేదో. దాని తర్వాత ఆలోచించు కదా. ఎక్కడికి? నాన్న చూడు. బిడ్డను దీవించి రావయ్యా. లచ్చి, మెల్లగా కుంకుమ ఇగో. నాన్న బొట్టు పెట్టే. అట్లా బాబా.
కడుపుతో ఉందని దీనికి తెలుసుంటావా? వనజ, అబార్షన్ చేసుకొని మళ్ళీ స్కూల్కి ఎందుకు రావు? రాను. వాళ్ళకు శిక్ష పడేంత వరకు రాను. నేనైతే ఒకటి ఎప్పుడు అనుకుంటాను, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరెక్కువ బాధపడతారు, ఆయనలో నేను అనుకుంటా. ఏం పర్వాలేదు, కానీ ముందు ఆయన ఏడవాలి. నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తావా? కొన్ని జంతువులు వేరే వాటికన్నా ఎక్కువ అసహ్యం అనిపిస్తాయి. నోరు మూసుకొని తిను. కప్పలు వాటి పిల్లలు అందంగా ఉంటాయి అనుకుంటాయా? తిను. కానీ వాటి పిల్లల్ని తినాలనుకుంటాయా? ఏమవుతుందా నీకు? నువ్వు లావు కాల్సినప్పుడు బక్కగా అవుతున్నావేంటి? సరిగ్గా మాట్లాడవు ఎందుకు? ప్రతిసారి నేను తిన్నప్పుడు నాకు ఆ బిడ్డకు తినిపించినట్లు అనిపిస్తుంది. మరి అబార్షన్ ఎందుకు చేసుకోవు? చెయ్యలేను. ఎందుకు? ఇది కదిలినప్పుడు నాకు తెలుస్తుంది, ఇది నాది కూడా. ఏమైంది వనజ? అమ్మా, కొంచెం ఓడ్చుకోవే. బాబాయ్, బాబాయ్ లే, మొదలు పెట్టింది లే. నీళ్ళు కాక పెడతా, వెళ్ళి మంత్రసాన్ని తీసుకుని రా. కొంచెం ఓడ్చుకోవే. నువ్వే వెళ్తున్నా. ఓయమ్మో, చూసారా ఎంత అందంగా ఉన్నాడో. నూరు భార్యలు చేసుకుంటారు, చూసుకోండి. 10 మంది చాలేము. అలాగ అస్సలు లేడు, కొంచెమేనా. మొత్తం నా అలాగనే ఉన్నాము. నా పోలికలే అమ్మా. ఎంత ముద్దుగా ఉన్నాడు చూడరాదు. వచ్చినావా? చూసుకుంటాను. ముందేమో అబార్షన్ చేసుకున్నావు, ఇప్పుడేమో పాలు ఇవ్వడం లేదందుకు. నార్మల్ ఇవ్వడం లేదందుకంటే ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు. నీకు నిజంగా వీడి మీద ప్రేమ ఉంటే ఇట్లా అయ్యేదే కాదు. అదంతా ఊరికే ఒట్టి మాటలు. అట్లా అంటారు, మరి నువ్వు అది నిజం కాదంటావా? అయితే ఇది బెదిరింపు అనుకోవాలా? లేదమ్మగారు, నేను అట్లా అనుకోలేదు. మనమే స్వల్పంగా మాట్లాడుకున్నా అని చెప్పి అనుకున్నాము. అంటే నీకు పైసలు దొరికిన తర్వాత సులభంగా చేసుకోవచ్చానా, లేక ఇంత సులభంగా నీకు పైసలు దొరుకుతున్నాయనా? సరేలే కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. 5 లక్షల రూపాయలు 6 లేకుంటే నువ్వు పోలీసు వాళ్ళ దగ్గరికి పోవచ్చు, నువ్వు కలెక్టర్ల దగ్గరికి పోవచ్చు, నువ్వు నరకానికి పోవచ్చు కూడా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ విధంగా మా దగ్గర నుంచి పైసలు తీసుకుంటే నీకు చంటి పాప మీద వేరే ఏం సంబంధం ఉండదు. అర్థమైందా?
సరే పో. చిన్ని ముక్కు ఓమా దొరసానమ్మా తొందర తీసుకురామన్నమ్మా. అప్పుడే వచ్చేసినావా? ఇప్పుడే వచ్చానమ్మా. ఇదంత దూరం పైన చేస్తానంట. లే విని ఇట్లా పట్టుకో. మెల్లగా మెల్లగా. నానా ఒక్క నిమిషం. ఇదిగా ఉండు. 3 నెలల్లో ఎంత బరువు వచ్చాడమ్మా? మెల్లగా మంచి పెట్టమ్మా. నీకు నీళ్ళు కదమ్మా. ఏం పర్వాలేదు, ఇది వీనికే పెట్టు. నిన్ను మర్చిపోవాలమ్మా. ఇంకా పాలు తాపుతున్నామ్మా. ఏడవాళ్ళే, స్నానం అయిన తర్వాత పడుకుంటాడు. పో ఇంకా, ఊరికే అక్కడ నిలబడి నా ముఖం చూడకు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వచ్చింది, మళ్ళీ వస్తానంటున్నాను. వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం. ముందుకు రండి. నేను వేరే వాళ్ళకి ఏం చెప్పాలి? అందరితో ఏం చెప్పినా ఎవరో పొరగాంతో పారిపోయావని. నేను కూడా అదే అంటానమ్మా. పోస్ట్ మ్యాన్ రాంబాబు తోటి పారిపోయానని చెప్తానమ్మా. దయ ఉంచండి అమ్మా. సరే, ఆలోచిస్తా. ఇప్పటికైతే పో. నిద్ర వస్తున్నట్లుందమ్మా. కొన్ని నిమిషాలు కొంచెం. ఏంది కొంచెం? కొంచెం పట్టుకొని నిద్ర పట్టేసా. మీ కాళ్ళు మొక్కుతాను. అదంతా నాకు ఇష్టం ఉండదు. రాదమ్మా. ఎంత పెద్దగా అయ్యాడు ఇప్పుడు చూడు. నేను పట్టుకున్నానని ఎంత సంతోషపడుతున్నాను. రానమ్మా, వీని కింద ఒక తువాల పెట్టి పంపిన. అది నీ దగ్గర ఉందా? ఎటువంటిదమ్మా? చిన్నప్పుడు తువాల. నేను చిన్నగా ఉన్నప్పుడు వాడింది. నాకు తెలియదమ్మా. రెడీ. తంగుడు తొంగ తిక్కి తక్క తిన్న జేగుడు జేగుడు గిడతలు చింతారి కుంతారి కుక్కు చెగ్గు వినక్కు దిట్ట
తై తత్త హత్త తై తై తాం తాం దుర్గుతాం తంతం గట్ట సద్దిమి తాం తాం దుర్గుతాం తంతం గట్ట సద్దిమి కిట్టదిమి కిట్టది తక్క తద్ది నట్ట కిట్టదిమి కిట్టది తక్క తద్ది నట్ట కిట్టదిమి కిట్టది ఏందా పిచ్చి గంతులు పూర్తిగా మర్చిపోయినావు ఏదో కొంచెం వచ్చింది కూడా నాశనం పట్టించావు ఏమైంది? నాకైతే బాగానే చేస్తుంది అనిపిస్తుంది. నీకు ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడు ఆ, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేనేమన్నాను నువ్వు అట్లెందుకు నవ్వుతున్నావు అంట మళ్ళీ పోయి మీ నాన్నని అడగరా, పాలిస్తాడేమో. ఆయనైతే నీకు బట్టలు కొని పెడతాడు, నిన్ను స్కూల్కి పంపుతాడు, నిన్ను విదేశాలకు తీసుకుపోతాడు, నిన్ను అందరికీ చూపిస్తాడు. నేను నీ రాధమ్మనవుతా, నిన్ను నేను బాబుగారని పిలుస్తా. బాబుగారు చెట్టు కింద రాములమ్మ రాములమ్మ నీవు సినబోయి కూర్చున్నావెందుకమ్మా ఎందుకమ్మా. నీకు స్నానం చేపించగలను, నీతో ఆడుకుంటాను కూడా, నిన్ను తిట్టగలుగుతానేమో. చెట్టు కింద రాములమ్మ రాములమ్మ నీవు సినబోయి నువ్వు పెద్దగా అయిపోయిన తర్వాత నేను కూడా పోతా, పోయి ఒక మంచి మొగుడిని ఎత్తుక్కుంటా. మరి నేను నా గురించి కూడా ఆలోచించాలి కదా. నేను వాడను తెలుసా, నమ్మగలవా? నీ సొంత అమ్మ నిన్ను వాడింది, ఇంత దరిద్రం పట్టింది. తూ తూ తూ. రాదమ్మా అలాగే అన్నాడు కదా, కొంచెం నల్లగా ఉంటాడు బాబు, ఇంకొంచెం తెల్లగా ఉంటే బాగుంటుంది కదా. ముందే చెప్పాల్సింది నాకు. రాదమ్మా లోపల తీసుకోపో. నేను ఎవరు కొంచెం చూసుకోవే, నీతో లేకుంటే ఏం చేసేవాడిని తెలుసా? ఏం చేసేవారు? ఏం చేస్తారు అక్కడ? సర్టిఫైడ్ మేల్ సార్. సర్టిఫైడ్ ఫర్టిఫైడ్ అమ్మగారు పంపించారు మీ సంతం. ఏమైంది శేఖర్? ఏమైంది బాబు? కూర్చో కూర్చో తీసుకురా. తీసుకుపోలే అయితే నువ్వు విన్నావు. ఎట్లా అయింది ఇది? శేఖర్ బాబు కారు కుట్టారమ్మా. ఎవరు వాళ్ళు? నేను రామలింగయ్య చెప్పి మీ డిపార్ట్మెంట్ అంతా ఈ కేసు మీద పెట్టిస్తా. అర్థమైందా? ఇదిగేమో సిద్ధరామాయనే సుకుమారేన ఎందుకు కరుణీల దూడ వేరే
కమలలోచనను నమినున్న స్వామి నన్ను గోవెందుకు పిలిచారా బాబు గారు? లోపల రా. భయపడకు. దా. అమ్మా ఎందుకు పిలిచాను తెలుసా? ఈరోజు వాళ్ళు నన్ను కొడుతుంటే ఎవరుండే నా మనుషులు తెలుసా? చెప్పగలవా? ఇంకా పాప. ఏం చేస్తున్నారు? చూడు, నాకు చాలా కోపం. నేను చాలా చెడ్డ పనులు చేస్తాను, కానీ మంచి పనులు కూడా చేస్తాను కదా. అది నిజమే కదా. అయితే అయితే నువ్వు నన్ను రెచ్చగొట్టకూడదు. నేను నీకు బాగా చూసుకోవాలని ట్రై చేస్తున్నాను, కానీ ముందు నువ్వు నేను చెడ్డవాడిని కాదని అర్థం చేసుకోవాలి. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నారా? అది నేను అన్నానా ఇప్పుడు? వచ్చే వారం రాజకీయంలో దిగుతున్నాను, అందుకొక పెద్ద పార్టీ పెడుతున్నాను. నీకు ఒక చీర పెడతా. అంటే మీరు అనేది మాది తక్కువ కులం కాబట్టి నన్ను పెళ్లి చేసుకోరా? నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే? చూడు, నీతో జగడ పెట్టుకోవాలని లేదు నాకు. మరి గొప్ప డాన్సర్ అయి ఉంటే? నాకు ఎదురు మాట్లాడకు, అర్థమైందా? నీకు ఎట్లాంటి చీర కావాలి చెప్పు. పెళ్లి చీర. ఈసారి సార్ డెఫినెట్గా గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు. రావు గారు, సార్ రామరెడ్డికి ఇంకా పల్లెటూరులో చాలా అధికారం ఉంది అనిపిస్తుంది కదా. ఎందుకు సార్, మేము ఉన్నాం కదా. వుడ్ యు లైక్ సంథింగ్? నీకు ఇంగ్లీష్ వచ్చా? గుడ్. స్కూల్కి పోతున్నా? పోవాలి. శేఖర్ బాబు, మీకేం పర్లేదు, మేము చూసుకుంటాం కదా. ఇట్లా అంటారా? ఓ పిల్ల పంట బాగానే పడుతుంది. ఇప్పుడు ఇంకా నయం, ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు. తల్లి తెచ్చినాక 2 రోజుల దాకా వాడు పాలు తాగలేదంట. ఇంక ఇప్పుడు నయం కదా, మందులు వాడుతున్నాను. నల్లగా కూడా అయిపోయాడు పక్కగా. అప్పుడు చాలా తెల్లగా ఉంది కదా. తొందరగా, నాకు దినమంతా లేదు. ఏదైనా చేసేటప్పుడు దాంట్లో కొంచెం ప్రాణం పోసేయాలి. ఎట్లా పోయాలి? నిన్న మీరే అన్నారుగా నేను చచ్చానని. నోర్మయ్, ఎంత అహంకారమే నీకు? నాతో అట్లా మాట్లాడతావా? నేను మీరన్న మాట మీకే చెప్పా. నోర్మయ్.
ఎప్పుడు అట్లా మాట్లాడకూడదు, అర్థమైందా? నాకు అట్లా చెప్పాల్సి వచ్చింది, కానీ వేరే ఏం చెప్తాం కదా. సరే, వస్తావా? ఈ రోజుకు మానేద్దామా? అమ్మగారి దండ మీద నీ బట్టలు ఆరతనేంది? నేను నీలాంటి వాళ్ళ అంతస్తులో లేనులే. ఓహో, అంత గొప్ప క్లాసులో పోయినావా నువ్వు? ఏ గొప్ప డాన్సర్ అయినాయేమో. అయిపోలేదు, అయిపోతా. కానీ నీలా కాదు, నువ్వు పెద్దగా అయిన తర్వాత ఒకటే మారుతుంది. ఏంటో తెలుసా? నీ మూట సైజు. ఓయ్, నేను నీకంటే బాగా డాన్స్ చేయగలను తెలుసా? నిజంగానా? చూస్తావా? చూడు. బేబీ బేబీ హో బేబీ కిస్ మీ బేబీ హో మీ బేబీ హోల్ మీ బేబీ 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 హో బేబీ. అవునా? కొంచెం ప్రాణం పోసి చేయగలవా? ప్రాణమా? బేబీ బేబీ హో బేబీ కిస్ మీ బేబీ లవ్ మీ బేబీ హోల్ మీ బేబీ 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 ఓ బేబీ. నువ్వు ఇంత ఎక్కువ పొడవై ఉంటే ఎలకయ్యేవాడివి తెలుసా? ఓయ్, నిన్ను దీంతో దంచగలను తెలుసా? ఏ పోరా పొట్టడా. ఏం చేస్తున్నావురా? ఇంకొకసారి ఆమెతో ఇట్లా మాట్లాడితే తీసి పడేస్తా, అర్థమైందా? అమ్మగారికి జామ పండ్లు కావాలంట, తెంపుకొని తీసుకోపో, సరేనా? యాదగిరి నాతో చెడ్డగా మాట్లాడితే శేఖర్ అని తిట్టిండు తెలుసా? ఏంది శేఖర్ బాబు నీకు శేఖర్ అయిందా? ఓ పిల్ల, నీ అంతస్తు మర్చిపోకు, ఎంతైనా నా చేతి కింద దాని తెలుసా? ఇంకొకసారి ఆయన ముందు నాతో అట్లా మాట్లాడితివో ఏమవుతుందో చూసుకో. నీకు ఇంకొక మాట, నేను నీ కింద పని చేయను, నా బాబుని నేను చూసుకుంటా. చూసుకో చూసుకో, బాగా చూసుకోమ్మా, చూసుకో చూసుకో. అమ్మగారికి కడిగి కోసిమ్మన్నది. ఏం చూస్తావు పో అక్కడ. పాలు తాగితే ఎట్లా ఉంటుందో. నన్ను చాలా చల్లారిస్తుంది అనుకుంటా. వీళ్ళకి ఎంత శాంతపరుస్తుందో. చాలా అందంగా ఎప్పుడు కనిపిస్తావు తెలుసా? ఇప్పుడైతే నువ్వు నడుస్తావు, అప్పుడు కొన్నిసార్లు నీకు నొప్పి తెప్పించాలనిపిస్తుంది. ఎందుకంటే ఎలా చెప్పాలి నీకు, అప్పుడు నేను నీకు రక్షించవచ్చు కదా. మీ నాన్నకేమో అయ్యిందే. ఎందుకు? ఏమైంది? ఏమో ఊరికే పడిపోతున్నాడు. లచ్చి, ఇది జమీందారి ఇంటికి తీసుకుపో. సరే, తొందరగా వెళ్ళు, పరిగెత్తు. నాన్న, ఈ సీసా ఎక్కడ దొరికింది నీకు? అరే,
నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారమ్మా. నా గురించా? నీ గురించే. నిన్న దొరసానమ్మ బిడ్డ నా బిడ్డ అని చెప్పి 10 మందితో చెప్పుకుంటున్నావు అంట కదా. అయితే నాకు ఒక మాట చెప్పు, రేపు ఎవరు చేసుకుంటారు నిన్ను ఇట్లయితే పెళ్ళి? నువ్వు ఆ ఇంట్లో ఎప్పుడు పని మనిషి మానే ఉంటావు. నీ గతి అంతే. నీకు నిజంగా సహాయం చేయాలంటే ముందు తాగడం మానే. నీ గురించి మంచి ప్లాన్ వేసాలే. ఏం చేస్తున్నావు చూడు. ఇంకొక వెరీ ప్లాన్ వేసుకున్నావా? ఈసారి ఏం చేస్తావంట? నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇదంతా ఎందుకు? నా సంగతి నేను చూసుకుంటాలే. నేను అనుకున్నది చేస్తా, చచ్చే వారికి చేసి సస్తా. ఎందుకట్లా మాట్లాడతావు ఎప్పుడు చూసినా? నేను చేస్తానని ఎట్లా తెలిసి నీకు నువ్వు చేస్తావని? ఎప్పుడొకప్పుడు అందరం చచ్చేదే కదా. కానీ ఎవరైనా మాట్లాడతారా దాని గురించి? పగలు అదే మాట, రాత్రి అదే మాట. మాట తీసి ఓరం ఎందుకు? గౌరవనీయులైన రమాదేవి గారికి మీ కొడుకు శేఖర్ బాబు గారు మీ ఇంట్లో పనిపిల్ల వనజ ద్వారా ఒక శిశువును పుట్టించాడని తెలిసినది. కాబోయే ఎలక్షన్ నుంచి దిగిపోయి మీ ఇంట్లో పనిపిల్ల వనజను పెళ్లి చేసుకోకపోతే మాకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వక తప్పదు. అయితే ఎవరు పోయినట వీళ్ళ దగ్గరికి? ఎవరు పోయిరా? ఎవరు పోయిరా? ఇదొకటే భూమిలో పాతి పెట్టమ్మా, మనకు మోసం కలుగుద్ది. బాబుని తీసుకొద్దాంలే అమ్మా. పొద్దున్నే ఫస్ట్ బస్కి పోయి రామరెడ్డి ఇంటికి పోదామ్మా. సరేనా అమ్మా? అమ్మా ఎక్కడమ్మా నీకింత ధైర్యం? అది నాది కాదు, అమ్మది కాదు. పోలికలు చూస్తే అమ్మయ్యలే. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ కోపం పోలిక కాదు. మొఖాన్ని అవపడుతుంది కదమ్మా కోపం. అమ్మ ఎప్పుడు కోపంగా ఉండేదా? అమ్మ ఎప్పుడోకప్పుడు కోపం ఉంటే నేనేం చేసామని తెలుసా అమ్మ? వెనకంగా వెళ్ళి సకల గిల్లు పెట్టేవాడినమ్మా. అప్పుడు అమ్మ పెద్ద కేకలేసేదమ్మా. అప్పుడు అమ్మ నిన్ను మన్నించేదా? అప్పుడే కాదమ్మా, ముందు కొట్టేది, మళ్ళీ ఏడ్చేదమ్మా. నాన్న, నేను పుట్టినప్పుడు అమ్మకు సంతోషం కలగలేదా? ఆమె గురించి ఒకటే గుర్తుంది నాకు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కొడుగుడ్డు పగల కొట్టానని ఆమె నన్ను కొట్టడం. అమ్మ ఒక్క దెబ్బే కొట్టిందమ్మా. నేను రోజు కొడితే గుర్తులేదమ్మా. అమ్మ పోయినాక ఒక దెబ్బ కూడా కొట్టలేదమ్మా. రేపు నేను పోయినాక ఏమవుతుందో ఏమో. నేను పోయిన తర్వాత ఎందుకంటావు? అనండి అమ్మ. అమ్మ చిలక ఓ
పెద్దక్క ఓ పోషక్క ఓటు వెయ్య రావక్క ఓటు వెయ్య ఓ రాని పెద్దక్క అల్లను ఎల్లా గొట్టి రామరెడ్డిని కలవాలి ఇట్లా మెల్లగా. అమ్మగారు ఆ ఉత్తరం చదువుకొని మమ్మల్ని ఇద్దరిని ఇంటి నుంచి గంటేసింది అయ్య గారు. అవును తెలుసు, కానీ మీరే ఎందుకు పోరు పోలీసు వాళ్ళ దగ్గరికి? పోతే మంచిది. మీరు కొంచెం పోలీసు వాళ్ళకి కొంచెం మీరే సాయం చేయండి అయ్య గారు, మేము వెళ్తాం. రమాదేవి గారి ఇంటి విషయాలన్నీ నాకు అనవసరం, అవన్నీ తనే చూసుకోవాలి. కానీ మీరే ఎందుకు పోరు పోలీస్ స్టేషన్ దగ్గరికి? దానన్నా పోదాం. శేఖర్ బాబు ఎలక్షన్ నుంచి దిగిపోయిండు. జమీందార్ ఈయనతో ముందే మాట్లాడుండొచ్చు. అదంతా నీకు అనవసరం. దానన్నా వాడిని ఏం సహాయం అడుగుదా? ఏమో నువ్వు ఒకరెక్కింది ఆ పిల్ల నీకు? నడు బయట నడు, కావాల్సిందే జరిగింది నీకు. తొందరగా తొందరగా నేను పోయేటట్టున్నాను, తొందరగా. తెలుసు నాన్న తెలుసు, కొంచెం ఆగు. ఉండు బాబాయ్ ఉండు. నాన్న ఉండు. జాని కొడుకు ఇక్కడున్నాడు వానజాని. నాన్న నా చిన్నప్పటి వాళ్ళ నాన్న ఎక్కువ వాణి. ఏయ్ ఏయ్ వదిలేయ్ టీచర్. నువ్వు బేస్కోల పిల్లవు. వదిలేయ్. మన కొడుకు అక్కడ ఉంటేనే మేలు మన జాలిది చిన్న కూడా. ఒక రోజు పెద్ద చీఫ్ మినిస్టర్ కూడా అయిపోతాడు. మన కొడుకు అక్కడ ఉంటేనే ఆగే రాదు. చిన్నప్పటి వాళ్ళు చుకున్నారు వదిలేయ్. నేను పోయినప్పుడు నన్నే గుర్తుపెట్టుకోవాలి. అన్నా కొంచెం కళ్ళు తాగుండేసింది. పుట్టుకాడికి వెళ్ళిపోతాను, కళ్ళు చెప్తాను. ముందు దీని గురించి ఆలోచిద్దాం. వాళ్ళు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయలేమా? ఎందుకు రాదాం సాక్షిగా రాదా? రాదు. శేఖర్ అయితే తన సొంత బిడ్డ అనుకుంటుంది. వేరే ఏదైనా చూడలేదా? లేక వినని కూడా వినలేదా? ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు. వచ్చి డాన్స్ తీసుకుని పర్వాలేదు, ఎలా ఉంది? ఏమో కానీ కొంచెం నొప్పి అనిపిస్తుంది అయ్యా. పోండమ్మా, పోనీ ఇంట్లో పని చూసుకోపోండమ్మా. లేమ్మా. నేను పొద్దున తొందర పోవాలి. నువ్వు నాన్నతో ఉంటావా? సరే ఉంటా. రాంబాబు 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 ఏంది? నీతో కొంచెం మాట్లాడాలి. తలుపు దగ్గరికి రా. మా నాన్న జాతర చేయడానికి పోయాడు. తలుపు దగ్గర రా. గుర్తుందా ఒకసారి నేను శేఖర్ బాబు మేకల దగ్గర మాట్లాడుతుంటే చాటుగా విన్నావు? అయితే అయితే నిన్ను సాక్షిగా పిలవాలని ఉంది.
నువ్వేమనాలంటే ఆ చంటి బాబుకి మేమిద్దరం తల్లిదండ్రులుగా మాట్లాడడం విన్నావని. నువ్వు చాలా హుషారు పిల్ల ఉన్నదే. కానీ నీకు ఒకటి చెప్పాలా? ఏంది? నిజం చెప్పాలంటే మీరు అనుకున్న మాటలు వినపడ్డాయి, కానీ మీరు అన్నది ఏదో అర్థం కాలే. ఏం పర్వాలేదు, విన్నానని అబద్ధం చెప్పు. నువ్వు నాతో పనుకుంటావా? ఎన్నిసార్లు అయినా. గట్టిగా చేయొచ్చా? కానీ నేను ఎక్కడో డాన్స్ చేస్తుంటే చూసిన. ఇప్పుడు కూడా అలాగే చేయాలి, కానీ బట్టలు తీస్తూ చేయాలి. డాన్స్? నాకు సంగీతం కావాలి, నటనంగా వినిపించాలి. వింటున్నాను అనుకో. దా. దా. ఓన్లీ తీసేయి. చెయ్యి, డాన్స్ చెయ్యి. చెయ్యి. ఏం చేస్తున్నావు? పార్వతీదేవిని కొలుస్తున్నాను. ఏంది? ఏమైంది ఇదంతా రాంబాబు? నువ్వు కావాలనే చేస్తున్నాను, నాకు తెలుసు. నాడు బయటికి, ముందు నాడు. ఏమైంది రాంబాబు? నా మాట విను, నాకు వచ్చిన డాన్సులన్నీ ఇవే. చాలు, ఇంకా ఎప్పుడు చూసినా ఎలా జారిపోవాలనే చూస్తావు. కూచిపూడి అంటే ఇంతే ఉంటుంది రాంబాబు, నా మాట విను రాంబాబు. సరే, ఆలోచిస్తానులే. నీ కోసం అంత నా తల మీద ఎందుకు వేసుకోవాలి? పో బయటికి. రాంబాబు నువ్వేదంటే చేస్తా రాంబాబు. నాడు, ముందు నాడు. ఆఖరి మాట అలసిపోయానన్నాడే, నా గురించి ఏమీ అడగలేదా? బాబాయ్ నేను పెడతా. సరే, నా చేతిలో పెట్టు. అట్లయితే ఏం తప్పు ఉండదు. వచ్చి తీసుకురా. అదే
కావాలన్నా చేస్తా. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక కోతి మంచి పండు మామిడి పండును తినుకుంటా కూర్చున్నది. అప్పుడు ఒక కాకి వచ్చి ఆ పండును చూసి ఎట్లా తీసుకోవాలా అని ఒక ప్లాన్ వేసింది. అప్పుడు కోతితో అన్నది, ఓ కోతి, ఆ పండు పడేయకుంటే కింద పడి అతి ఘోరంగా చేస్తావన్నది. అప్పుడు కోతి ఏం చేసింది, వెంటనే కింద పడి కొట్టుకుంటూ కేకలు పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు కాకేమనుకున్నది, ఓయమ్మో ఇది నిజంగానే నా మాటలు నమ్మి చచ్చిందని దాని దగ్గరకు పోయి పండు తీసుకోవడానికి చూసింది. అప్పుడు కోతి ఏం చేసింది, పట్టుకొని తినేసింది ప్రాణంతోనే. ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు కూడా ఆలోచించకుండా అబద్ధం ఆడితే మీరు కూడా అలాగే తినబడతారు. నిజంగా వాళ్ళ గొంతులు మేకల చప్పుడు మీద విన్నావా? కావాలంటే పోలీసులను పిలిచి చూడొచ్చు. నిజం చెప్పు, వాళ్ళ మాటలు విన్నావా? ఇన్లేదమ్మా. విన్నానని చెప్పురా, విన్నానని చెప్పు. ఆగు, ఉండు. దాని తండ్రి ఎక్కడా? నిన్ననే చనిపోయిందమ్మా. రాదమ్మా, దాని లోపల తీసుకో. వదులు వదులురా, వదులు వదులు. ఆగమ్మా. ఏంటది? ఏది? ఆ రెండు. ఈ గజ్జె ఒక బుర్రకథ ఇచ్చింది. ఇది మా నాన్న పన్ను. దీన్ని మీ వల్లే పెట్టుకోగలిగాను. ఎలా చనిపోయాడు? నేను కొట్టినందుకు వెళ్ళైతే కాదు కదా. నీకు ఎప్పుడేమో చెప్పానమ్మా, నీ పిల్ల కాకి పిల్ల మాదిరి ఉన్నానని. అది ఇంకొంచెం తెల్లగా ఉంటే తెల్లపౌరం మాదిరిగా ఉండేవాడేనో అమ్మ. తనజా, రాదమ్మా. అమ్మా, మనకు కొంచెం రంగు పోయి నా మన్మన్ కులం బయట ఎవరికి తెలియకూడదు. నా బుజ్జి కాకి, నా చంటి కాకి, నల్లగా ఉన్నవు తెల్లగా గాజు. నా బుజ్జి కాకి, నా చంటి కాకి, నల్లగా ఉన్నవు తెల్లగా గాజు. మనజా, ఇంతసేపు పండుకుంటే ఎట్లా? వాళ్ళు వచ్చిండ్రు. గుర్తుందా నీకు? ఐగిరి నందిని నేర్పించే సంవత్సరం అయింది. దుర్గామాత మహిషాసురుని ఎట్లా సంహరించింది గుర్తుందా? తక దిన్న తం తక దిన్న తం తక దిన్న తద్ది తజం తద్దిం గిండ తద్ది తజం తద్దిం గిండ తజం తద్దిం గిడతక దరికిడతం తక దిన్ గిడతక దరికిడతం తద్దిం గిడతక దరికిడతం. ఐగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే. ఐగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర
గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే జయ జయ హే మహిషాసురమర్దని రమ్యకపర్ధిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని 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 రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే వనజ బయట చూడమ్మా ఏం కనిపిస్తున్నదో. వనజ వనజ నీకేం చెప్పాలి నేను? నువ్వు ఒకరోజు గొప్ప డాన్సర్ అవుతావని చెప్పాలా? నాకు కావాల్సింది ఒకటే, నేను ఇంకా నా బిడ్డ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అంతే. ఎక్కడ పోతావు? ఎక్కడైనా నాకు ఇక్కడ ఇంకొక రాధమ్మ కాకుండా చాలు. రాదమ్మా వీడిని బయట తీసుకోపో. ఇట్లాంటి మాటలు వింటే మంచివి కావు. చెప్పిన మాట వినదు. ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. నీ మీద అయితే ఎంత కోపం అంటే అది ఎప్పటికీ ఉంటుంది. కూర్చో కూర్చో కూర్చో. వనజ కొంచెం ఆలోచించు. నువ్వు నీకు కొడుకు భవిష్యత్తు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. చదువు అంతస్తు, ఒకరోజు చీఫ్ మినిస్టర్ కావచ్చు కదా. ఈ మాట అనడానికి నాకు కూడా కష్టంగానే ఉంది. కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు నా మాట ఇస్తా. ఏంటంటే వీడు పెద్దగా అయిన తర్వాత నువ్వెవరో చెప్పి నీ దగ్గరికి పంపిస్తా. అర్థమైందా?
వానికి చెప్తే ఎప్పుడు క్షమించాడు నన్నే కాదు నిన్ను కూడా. ఆమె పెళ్ళి అయినాక ఎట్లా చూసుకుంటుంది? ఆమె భర్త ఎట్లా చూసుకుంటాడు? నిజమే, చెప్పకూడదేమో. పోయి గజ్జలు కొనుక్కుందామా? దా దా మంచిగా గుర్తుందా? ఒక బుర్రకథ ఆమె నీకు గజ్జి ఇచ్చింది, ఏమైంది అది? పద్మ గురించి అంటున్నావా? ఆ గజ్జె ఇంకా మా నాన్న పన్ను అవి రెండు దొరసానమ్మకి ఇచ్చిన. వాడు పెద్దగైన తర్వాత వానికి ఇచ్చి పంపుతుందంట. వందనము రఘునందన సేతువందన భక్త చందన రామ వందనము రఘునందన సేతు బంధన భక్త చందన రామ శ్రీరమానాతో వాదమానే వేదమాయిది మోదమా రామ వందనము రఘునందన సేతు వందన భక్త చందన రామ వేగర కరుణ సాగరా శ్రీ త్యాగరాజ హృదయాకర రామ వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ వింటిని నమ్ము కుంటిని శర నంటిని రమ్మంటిని రామ వందనము రఘునందన సేతువందన భక్త చందన రామ వందనము రఘునందన.